కార్లో ఎక్కేద్దాం. ఓకే గైస్, కార్లో ఎక్కి వచ్చేసాం గైస్ మనం. వంశీ హాయ్ బ్రో. మన అయితే ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయిపోతున్నాం. విల్ సీ ఇట్ ఎట్రా శ్రీశైలం. మధ్యలో కొంచెం షాప్స్ ఉంటాయి. ఇప్పుడు చూసిరా అక్కడ 2 సంవత్సరాలు తిప్పలవాడు. గైస్ హౌ ఆర్ యు ఫీలింగ్ గైస్? వంశీ ఎలా ఉంది మన కాలేజ్ చేసిన తర్వాత మీకు? చాలా బాగా అవుతుంది బ్రో. లోపల నడుచుకుంటుంటే వెళ్ళిపోతుంది గైస్. ఫైనల్లీ మనమైతే ఎంటర్ అయిపోయినాం. దెర్ ఇస్ అ బోర్డ్. శ్రీశైలంకి ఇంకా 125 కిలోమీటర్స్ వచ్చేసినాం. ఇంకొక 125 కిలోమీటర్స్ అయితే మనం శ్రీశైలం ఎంటర్ అయిపోతాం. ఓకే వంశీ. ఉమామేశ్వరం. ఇప్పుడు మనం అయితే ఉమామేశ్వరం టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఘాట్ రోడ్ ఒక 5 to 6 కిలోమీటర్ ఉంటుంది. ఘాట్ రోడ్ నుంచి వ్యూస్ కూడా చాలా వచ్చినాయి. మనం సినిమాటిక్ షాట్ కూడా చాలా తీసినాం అనమాట. మనం మధ్యలో యాడ్ చేద్దాం అండ్ లెట్స్ గో. నా స్నాప్ కూడా లాగౌట్ గైస్ కాబట్టి గైస్ భక్తులు కాసేపట్లో పల్లకి సేవ కార్యక్రమం భక్తులు perfect guys. మనమైతే ఉమామహేశ్వరం నుంచి బయలుదేరిపోయాం. కానీ ఈరోజు మనకి అద్భుతమైన ఛాన్స్ దొరికింది ఉమామహేశ్వరంలో. మనకి అక్కడికి వెళ్ళగానే అక్కడ పూజ జరుగుతుందన్నమాట. పూజ జరుగుతున్నప్పుడు మనకి ఇప్పుడు రథాన్ని గుడి చుట్టూ తిప్పాలన్నమాట. మనకు ఆ ఛాన్స్ దొరికింది రథాన్ని దేవుడికి సేవ చేసుకోవడానికి. మంచిగా దేవుడికి సేవ చేసుకొని మనం అక్కడ మొత్తం మంచిగా దర్శనం అయితే మంచిగా జరిగిపోయింది. దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఉమామహేశ్వరం నుంచి బయలుదేరి మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీశైలం వెళ్తున్నాం. శ్రీశైలంకి ఇంకా మినిమం టు మినిమం కొన్ని మ్యాక్సిమం దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం ఇక్కడి నుంచి బయలుదేరేసరికి
9 కల్లా మనమైతే అడవిలో ఉండాలన్నమాట. అక్కడ అడవిలోకి మన తర్వాతకి ఎంట్రీ ఉండదు. నైట్ అయితే మళ్ళీ ఎంట్రీ ఉండదు. మళ్ళీ మనం అక్కడికి ఇరుక్కపోవాల్సి వస్తుంది. మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. సో మనమైతే డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళిపోయి అక్కడ డైరెక్ట్ అక్కడ బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. బాయ్ బాయ్ అడుగు బాయ్ 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 ఎట్లా దింపరా బాయ్ 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 ఎటు వాళ్ళు శ్రీశైలం పోవాలంటే బాయ్ బాయ్ అని పట్టించుకోవట్లేదు. బాయ్ మీ ఫ్రెండ్స్ అయ్యారా పలికిరా? ఇంకో ట్రిక్ ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ జర్నీ మనమైతే శ్రీశైలం అయితే చేరుకున్నాం. ఇంకొంచెం ముందరికి వెళ్ళగానే మనకి శ్రీశైలం డ్యామ్ ఓపడుతుంది. ఈరోజు 4 to 5 గేట్స్ అయితే ఓపెన్ చేశారంట. అక్కడికి వెళ్ళి కొన్ని పిక్చర్స్ తీసుకొని కొన్ని మూమెంట్స్ మీతో షేర్ చేసుకొని డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళిపోదాం. ఫైనల్గా అయితే మనం ఇక్కడ చేరుకొని మనకి ఇక్కడ దగ్గరలో అన్నదానం ఉంటే అన్నదానంలో అన్నం తినేసి ఉప్మా సాంబార్ వేసి పెట్టారు. వస్తుంది తినేసినాం. ఇక్కడ పార్క్ చేసేసినాం. ఇక్కడ భరతనాట్యాలు అవి ప్రోగ్రామ్స్ జరుగుతుంటే ఆ భరతనాట్య ప్రోగ్రామ్స్ అన్ని చూసి పక్కన నుంచి అలా చూసేసి ఎక్కడ పడుకోవాలో చూడాలి, లేకపోతే కార్లోనే పడుకోవడం ట్రై చేస్తాం. మ్యాక్సిమం కార్లోనే పడుకోవడం చూస్తున్నాం. ఇప్పుడు ఒకసారి పోయి మళ్ళీ మొత్తం ఒకసారి అలా చక్కెర కొట్టేసి వద్దామని వెళ్తున్నాం. ఇక సెట్ కాలేదు. సో మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడ పెట్టేసి ఇక కార్లోనే పడుకొని పొద్దున 4:30 ఆ టైంకి లేచేసి దర్శనం కూడా 4:30 అలా వెళ్ళి 6-7 కల్లా దర్శనం అయిపోతే బెస్ట్ అని ఆలోచిస్తాం మేమైతే. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అట్లా స్ట్రీట్స్ అలా తిరిగేసి వద్దాం. లెట్స్ గో గైస్. 5 మసాలా దోశలంట. మనకు కూడా ఏమన్నా తిందామా? తిందామా గైస్? పైసలు గైస్ మిస్టర్ చాయ్ చేసి మిస్టర్ చాయ్ అంట. ఇక్కడైతే మొత్తం మనకి షాపింగ్ చేయడానికి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి చూద్దాం. షాపింగ్ స్ట్రీట్ మొత్తం షాప్స్ ఉన్నాయి. తీసుకోవచ్చు పక్కన కార్ తీయాలి. ఫస్ట్ కార్ తీసుకొని మొత్తం తిరిగినాం, తిన్నాం, అంతా బాగానే ఉంది. కానీ ఏడ పడుకోవాలి అర్థం కావట్లే. ఏడ పడుకోకపోయినా కార్లో పడుకుందాం అన్నా కూడా అసలు కార్లో నిద్రే పడతలేదు. ఇది పరిస్థితి. పాపం ఈ మొక్కలు చూడండి. అందుకే కావచ్చు అని చెప్పి రోడ్ మ్యాప్ ఒక ఫోటో కొట్టేసి అక్కడ రోడ్డు మీద ఉంటే ఇక దారి పట్టేసినాం. మీకు చూపిస్తాం మీకు ఎక్కడెక్కడ పోయినా మొత్తం. ఇప్పుడు మనం ఏరియా ఏంది ఇదేందో ఎక్కడ అనుకోని అర్థం కాక స్ట్రీట్లో తిరగాలని ఫిక్స్ అయిపోయాం. తిరుగుతున్నాం ఇక ఫుల్ మొత్తం ఇప్పుడు ఇవన్నీ తిరుగుతున్నాం గైస్. పంచ్ ఒకటి తీసుకోవాలి. పంచ 1 2 3 4 5 5 ఉన్నాం. 5 పంచలు 150 అంటుండు. ఏమో నెసరీ కాదో తెలియదు కానీ చూద్దాం. నెసరీ ఏదైనా తీసుకోవాలి, లేకపోతే చేసేది లేదు. కానీ పైసలు పంచాడు ఉన్నాడు. పైసలు ఉంటే మనం రూమ్లోనే ఉంటుండే బ్రో. పైసలు లేక తిరగాల్సి వస్తుంది. గుడ్ మార్నింగ్ గాయ్స్. పొద్దుగాల ఎన్నింటికి 5:30 అట్లా వేసేసి బ్రష్ స్నానం అంతా అయిపోయింది. మన వాళ్ళంతా రెడీ అయిపోయారు. ఇక 7 o'clock దాకా అయితే ఫ్రీ ఉంటుంది అంట. ఇక 7 o'clock అయితే ఫ్రీ ఉంటుంది అంట దర్శనం. 7 o'clock కల్లా మనం దర్శనం చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. జనాలు కూడా ఎక్కువ లేరు, మనకి రష్ కూడా ఎక్కువ లేదు.
సెవెన్ తర్వాత మళ్ళీ 500. ఇది ఎవరిది అండ్ 9:30 స్టార్ట్ అవుతుంది అదే ఓకే గైస్ లెట్స్ గో. బ్లాగర్ బాయ్ చలేంగే. కానీ మళ్ళీ 1:30కి వస్తే మాత్రం దేవుని ముట్టుకోవచ్చు అంట. ఓం నమః శివాయ. ఓ శంకర. బాయ్ చెప్ప లడ్డు దర్శనం అయిపోయింది, మంచిగా అయింది. దర్శనం అయిపోయి మనం ఇప్పుడు రోపే దగ్గరికి వచ్చినాం అన్నమాట. దర్శనం మాత్రం మంచిగా అయిపోయింది. దర్శనం మంచిగా శివుడికి 4 రోపే దగ్గరికి వచ్చేసాం. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఓకే గైస్ మనం ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే ఇప్పుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అంటే నాకు కూడా తెలియదు. ఛత్రపతి శివాజీ దగ్గరికి తెచ్చేసుకున్నాం మనం ఇప్పుడు. ఓకే గైస్ ఇప్పుడు లోపలికి పోయి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే హిందూ బంధువులకు స్వాగతం. అరే చెప్పుడు 10 రూపీస్ అండి గైస్. 10 రూపీస్ తీసుకున్నాం మనం. 5 మెంబర్స్ 50 రూపీస్. లెట్స్ గో. శివాజీ మహారాజ్ దగ్గర నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే వినాయకుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది శ్రీశైలం స్టార్టింగ్లో ఉంటుంది అనమాట యాక్చువల్గా. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి మన కారు వచ్చేసి మన కారు అక్కడ ఉంది. వెస్ యాక్చువల్ అయితే ఫస్ట్ మనం వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడికి వెళ్తారనమాట. కానీ మనకి ఇక్కడికి ఏమైందంటే పోయేటప్పుడు మిస్ అయిపోయినాం. సో అక్కడ దర్శనం తీసుకొని ఇటు వచ్చేసి ఇప్పుడు వినాయకుడి గురించి దర్శనం తీసుకున్నాం అని వచ్చినాం. ఓకే వాళ్ళకి ఫండ్స్ వస్తాయి ఫస్ట్. ఏంటి బాబు అన్న ఇంకోసారి సారీ శ్రీశైలంలో. ఓకే లెట్స్ గో. అంకుల్ సార్ టేకింగ్ ఫోటోస్, సో యూ మస్ట్ టేక్ కేర్. కానీ అక్కడ మంచిగా ఉంది అక్కడ కూడా అంతే కాబట్టి ఇక్కడే చూద్దాం. మన కెమెరామ్యాన్ మీకు మన వ్యూ చూపిస్తాం. వ్యూ చూపిరా.
ఫైనల్లీ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్. మన శ్రీశైలం ట్రిప్ అయితే ఇప్పటితో అయిపోయింది. చాలా అద్భుతంగా జరిగిందనమాట. చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఆ దర్శనం, దేవుడి దగ్గర దర్శనం కానీ, ఫస్ట్లో మనకు బ్యూటిఫుల్ ఛాన్స్ రథం ఎత్తడం కానీ అంతా మనకి చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట ఈ టూర్ మాత్రం.